హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి సర్వప్ప చేస్తున్నానండి. మన తెలంగాణ స్పెషల్ సర్వప్ప చాలా బాగుంటుంది కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా తినేదండి. నూకల పిండి పట్టించుకొచ్చేది, బియ్యం కాదండి, నూకలు పట్టించుకొచ్చుకొని నూకల రొట్టె అయినా సర్వప్ప అయినా బాగా చేసుకునేది. ఎందుకంటే అది ఎవరికైనా చేసుకోవచ్చు. పిండి కలిపి సర్వకింత నూనె పోసి ఒత్తితే స్టవ్ మీద పెడితే పొయ్యి మీద పెడితే ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ తిరిగేస్తే సర్వప్ప రెడీ అయిపోతుంది. చెయ్యని వాళ్ళు కూడా చెయ్యొచ్చండి, అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. పిండి కలపడంలోనే ఉంటుంది మహత్యం అంతా. ఎలా చేసినా సర్వప్ప అయితే ఫైనల్గా బాగుంటుందండి. గున్ననాడు ఉట్ల పండుగ, లేని నాడు లొట్ల పండుగ అండి మా పరిస్థితి అయితే. ఇంకా మొన్ననే కారపప్పు అది మురుకులు చేశానండి. పిండి ఉండే కొంచెం ఉంచాను నేను. ఆ పిండి వచ్చేసి 1 వీక్ తర్వాత కారపప్పులు చేద్దాం అనుకుంటున్నాను. 1 వీక్ తర్వాత అది టేస్ట్ మారిపోతుందేమో, నేను బిజీగా అయిపోయి 1 వీక్ తర్వాత చేస్తానో చెయ్యనో అనేసి ఈరోజే ఏదో ఒకటి చేద్దాము, ఈ పిండి ఇలా ఉంచొద్దు అనేసి సర్వప్ప అన్న చేస్తా. బాబు కూడా 6 o'clock వస్తుండు, సాయంత్రం స్నాక్ లాగా ఉంటుంది, తనకు కూడా బాగుంటుంది కదా తిననీకి అనేసి సర్వప్ప కలిపాను ఫ్రెండ్స్. అయితే ఈ సర్వప్ప అనేది ఉల్లిగడ్డలు ఒక 3 ఉల్లిగడ్డలు కోసానండి, మీడియం సైజు. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు వేయడం మాత్రం మర్చిపోయాను ఫ్రెండ్స్. పసుపు వేసినా వేయకుండా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది కదా. పసుపుతో టేస్ట్ ఏముండదు, కలర్ఫుల్లే ఉంటుంది. కాకపోతే ఆ కలర్ రాకుండా తెల్లగా ఉండిపోయింది. కారం వేసినా కూడా ఎర్రపు ఏం రాలేదండి, వైట్గానే క్రీమ్ కలర్ వచ్చేసింది సర్వప్ప అనేది. చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఉల్లిగడ్డలు వేయడం వల్ల. మా వాడైతే ఏది వేసినా సైజు చూడక మాత్రం మానడండి. అది ఏది వేసినా సైజు చూడడం మాత్రం అస్సలు మానడు. ఇంకా పిండి ఎట్లుందో టేస్ట్ అనేసి కొద్దిగా ఉంచుకొని నోట్లు వేసుకుంటుండు. చూసాడా? మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? ప్రతి దాంట్లో రుచి చూస్తామనేసి చూస్తారా? కర్రీ వండినా, చారు చేసినా, ఇలా పిండి కలిపిన ఏది చేసినా వాడు మాత్రం రుచి చూస్తాడు. ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను పచ్చిమిర్చి వేసి. వేరే లెవెల్ అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మంచిగా బంక లేకుండా చాలా బాగా కుదిరిందండి ఈరోజు బెండకాయ. లాస్ట్ వీక్ బెండకాయ కూర వండితే అంత టేస్ట్ రాలేదు, బంక పోలేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే బంక మొత్తం పోయినాకనే కారం, ఉప్పు పచ్చిమిర్చి వేసాను కదా, ఉప్పు పసుపు లాస్ట్కే వేసాను ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వేయలేదు, బంక మొత్తం పోవాలనేసి వేయలేదు. అయితే ఫస్ట్ ఆయిల్ స్టవ్ మీద వేసాను ఫ్రెండ్స్. స్టవ్ మీద వేసి ఇవి వచ్చేసి మెంతులు చల్లడానికి తవ్వుతున్నాను ఫ్రెండ్స్. ఇదంతా తవ్వుతుంటే మా అత్త అంటుంది కదా, పైపులు ఉన్నాయమ్మ, పైప్ లైన్లు వాళ్ళ గొట్టేవు, గొడ్డలతో తవ్వుతున్నావు, గొడ్డల కామతోటి అని అన్నది. అంటే వర్షం వచ్చింది కదా, మెత్తగా ఉంది, పైపుల వరకు ఏం పోనీయను, మీది చెక్కే తవ్వుతాను అనేసి తవ్వుతున్నాను. నిలబడి చూడు, టంగు అంటదేమో, నీకు నమ్మకం లేకుంటే నిలబడి చూడన్న మా అత్తని. అయితే కొద్దిసేపు నిలబడి చూసింది, అయితే మెత్తగా వస్తుందిగా అన్నది అని ఇంకా ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటుంది. అయితే అక్కడ టమాటా చెట్లు మేము పెట్టినవి ఏం కాదు ఫ్రెండ్స్, గింజలు పడ్డాయి. మేము ఆ కూరగాయలు పొయ్యంగా మిగిలినవి, పాడైపోయినాయి, అట్లా పక్కకి వేస్తూ ఉంటాము. అయితే ఈ పైప్ లైన్ లేక ముందుకు ఇక్కడ చెట్లు ఉండేది ఫ్రెండ్స్, పూల చెట్లు ఉండేది. ఒకటి బొడ్డు మల్లె, ఒకటి వచ్చేసి మంచి తెల్ల మల్లె ఉండేది. దేవుళ్ళకు మాల కట్టి వేసేది ఫ్రెండ్స్. నా స్టార్టింగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన మొదట్లో అప్పుడు ఆ పూల చెట్లు కనబడ్డాయి ఫ్రెండ్స్. అప్పుడు ఆ చెట్లు ఉండేది. అయితే సమ్మర్లో మేము ఇంటి పైన వాటర్ ట్యాంక్ వేయించుకున్నాము. అయితే పైప్ లైన్ అనేది హౌస్ నుంచి పైన వాటర్ ట్యాంక్కి ఈ ఖాళీ స్థలం నుంచే వెళ్ళింది. ఇంకా అప్పుడు చెట్లన్నీ తీసేసిరు వాళ్ళు పైప్ లైన్ కోసము. చూడండి అగో పైప్ లైన్ గోడకు. అందువల్ల చెట్లు ఏవి పెంచట్లేదు, ఆ కొద్ది స్థలం అయినా ఖాళీగా అలాగే ఉంచుతున్నాము. అయితే ఆకుకూర పెద్దగా వేర్లు పోసి పైపులు పగిలి అంత ఉండదు కదా అనేసి స్టార్టింగ్లో ఒకసారి 10 రూపాయల ప్యాకెట్ తెచ్చి చల్లడం వల్ల మీది వరకే ఉంటుంది, లోపల వరకు ఏం పోతలేదు అనేసి కంటిన్యూగా ఇట్లా మెంతులు 1/2 కిలో తెచ్చి చల్లడం జరుగుతుంది. ఈసారి అయితే మొత్తం చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్, కొన్ని కూడా ఉంచట్లేదు. ఎందుకంటే
కొంచెం ముదిరిన కూర ఉంచుకోవచ్చు, కొంచెం లేత కూర ఉంచుకోవచ్చు. ఊకే అయిపోతూ ఉంటే చల్లడం ఎందుకు, అంతా ఒకసారే చల్లితే ఒకసారి లేత కూర తెంపుకోవచ్చు, ఒకసారి ముదురాకైనాక తెంపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈసారి ఉన్న మెంతులు మొత్తం చల్లుతున్నాను. మెంతు కూర కోసి వండగానే మా వాడైతే మెంతులు చల్లావా అని ఊకే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నా కొడుకు. చల్లలేదురా అంటే ఇక నువ్వు చల్లవు, తెచ్చిన మెంతులు అలాగే వండిపోతాయి, ఇక నువ్వు చల్లవు అంటా ఉంటాడండి. పోరాటం చేస్తాడు వాడు. ఎందుకంటే మెంతి కూర తినాలని వానికి ఇష్టం అంట. మెంతి కూర వల్ల నేను హైట్ పెరుగుతానేమో అని వాడు బాగా అనుకొని ఇక జల్లు అని ఎమ్మడి పడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక వాని పోరాటం కోసం కూడా ఇక నేను అసలు తెచ్చిన మెంతులు ఈ 2 సార్లు ఎందుకురా నాయన చల్లేది, ఒకసారే చల్లుతాను, ఒకసారే చల్లితే 2 సార్లు కర్రీ వండుకోవచ్చు అనేసి వాడి పోరాటం భరించలేక ఈసారి అయితే మొత్తం చల్లేస్తున్నాను ఫ్రెండ్స్. తవ్వగానే మెత్తగా ఉంది కదా మట్టి అనేది, మస్తు లోతుకు పోయింది. మరి ఇది ఎన్ని రోజులకు విత్తనం బయటకు వెళ్తుందో తెలియదు. ఈరోజు అయితే చల్లాను ఫ్రెండ్స్. ఈరోజు చల్లితే ఎన్ని రోజులకు పైకి లేస్తాయో చూడాలి. ఈరోజు శనివారం రోజు చల్లాను. మండే వస్తాయా ట్యూస్డే వస్తాయా తెలియదు. ఆ రోజు వీడియో అయితే చూపిస్తాను మీకు. అయితే చాలా లోతు కావడం వల్ల నేను తవ్విన మట్టి మొత్తం పడలేదు ఫ్రెండ్స్, చాలా మట్టి మిగిలిపోయింది. అది మట్టి వచ్చేసి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే అంత మట్టి మళ్ళీ మెంతుల మీద చల్లితే అవి లేసేయో లేవో బరువుకు మళ్ళీ అక్కడ లోపలనే ఉండిపోతాయేమో అనేసి మట్టి మొత్తం చల్లలేదు. వాటికి కొద్దిగా కొంచెం లైట్గా మందం పొర వచ్చేటట్టే చల్లాను. ఇంకాస్త మట్టి ఉంటే పక్కకు పోసుకున్నాను. ఈసారి ధనియాలు కూడా చల్లాలి ఫ్రెండ్స్. అటుపక్క హౌస్ పక్క ఉంది ఇట్లాగే కొంచెం స్థలము, ఆ ప్లేస్లో ధనియాలు చల్లాలి. ధనియాలు విడదీసి పెట్టుకోవాలి. ఒకరోజు ధనియాలు కూడా చల్లుతాను ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. మెంతులు అయితే ఈజీ ప్రాసెస్ అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం, పోషకాహారానికి పోషకాహారం, అన్ని విధాలుగా చాలా మేలు చేస్తుంది. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళైతే మెంతిని వాటర్ తాగాలని, మెంతులు తినాలని అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ టిప్పు. అయితే మనం కూడా తింటే ఐరన్ పుష్కలంగా వస్తుంది, మనకు బాడీ కూడా బాగుంటుందండి. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయండి. అందుకే ఇంకా ఇవి పెద్ద పని ఏం కాదు కదా, ఎక్కువ టైం ఏం పట్టదు, మంచి ప్రాసెసే అనేసి ఇక మొత్తానికైతే మెంతులు మొత్తం చల్లాను ఫ్రెండ్స్. మెంతులు మొత్తం చల్లి మట్టి పోసేసుకొని మిగతా మట్టి పక్కకి వేసేసుకొని వాటర్ చల్లుకున్నాను. సర్వప్ప వచ్చి ఒక వాయి సర్వప్ప స్టవ్ మీద వచ్చి మెంతులు చల్ల, మళ్ళీ ఒక వాయి సర్వప్ప చూసుకొని వచ్చి మట్టి చల్ల, ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ వాయి మాత్రం కొంచెం అడుగంటింది సర్వప్ప అడుగంటితేనే బాగుంటుంది. నాకు అడుగంటిన సర్వప్ప అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఫస్ట్ వాయి సర్వప్ప నేను ఉంచుకున్నాను, సెకండ్ వాయి 2 వాయిలు చేశాను. పిండి ఉన్న కాడికి కలిపేసాను ఫ్రెండ్స్. మళ్ళీ వద్దిగా కారపప్పలకు ఫ్రెష్గా కలిపి పట్టించుకుంటాననేసి పిండి మొత్తం కలిపేసుకున్నాను. ఫస్ట్ వాయి కొంచెం అడుగంటింది, సెకండ్ వాయి అండి ఇది ఏమంతగా అడుగంటలేదు, చాలా మంచిగా కాలింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మా వాడిని బాక్స్ పెట్టాను, వాడు ఈ మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళట్లేదు, ఇంటికి వచ్చి తింటుండు. అయితే బాక్స్లో పెట్టాను, నువ్వు మధ్యాహ్నం వచ్చినప్పుడు తీసుకెళ్ళు, నువ్వు సాయంత్రం చదువుకుంటావు కదా అప్పుడు తినేసే ఈ బాక్స్లో పెట్టిందని మార్నింగే చెప్పేశాను. సరే మమ్మీ అన్నాడు. ఇంకా వాడు వెళ్ళాక ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకో మాడిపోయిన సర్వప్ప నిజంగా చాలా టేస్ట్ అండి. సర్వప్ప ఈజీ ప్రాసెస్ కదా, ఇంకా స్నాక్ లాగా ఉంటుంది, ఇక ఉన్న పిండి అయిపోతుంది, ఖరాబ్ కాదనే ఉద్దేశంతో చేశాను. అలాగే బెండకాయ కూర అండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది బెండకాయ కూర. ఈరోజు మాత్రం బంక లేకుండా లాస్ట్లో టమాటా వేసానండి, చాలా బాగుంది. ఫస్ట్ ముద్ద తినేటప్పుడు అలా మొక్కుకొని తినాలని మా తాత చెప్పిండండి నాకు. తను చెప్పినాక మా తాత అలాగే తినేవాడు. ఎందుకు తింటున్నావు తాత అట్లా అంటే, అట్లా దేవుణ్ణి మొక్కుకోవాలి, ఇలాంటి భోజనం మాకు ఎప్పుడు కల్పించు అని దేవుణ్ణి మొక్కుకొని తినాలి అని చెప్పిండు ఒకసారి మా తాత. ఇంక అప్పటి నుంచి నేను అలా ఫస్ట్ ముద్ద అలా మొక్కుకొని తింటాను ఫ్రెండ్స్. ఫస్ట్ మార్నింగ్ అయితే అట్లా తింటా, మధ్యాహ్నం ఈవినింగ్ అయితే తినను.
వాటర్ అయితే మేము ఎప్పుడు ఇలా ఇంత పెద్ద సర్వలు కాగబెడతాను ఫ్రెండ్స్. చలికాలం కాచిన వాటరే తాగాలి, కూల్ వాటర్ తాగకూడదు. బిందెలలో కూల్ ఉంటాయి కదా, అలా డైరెక్ట్గా వాటర్ తాగకూడదు. చలికాలం వచ్చిందంటే ఇక నేను ఆ సర్వడు వాటర్ స్టవ్ మీద పెట్టేసి ఆ నీళ్ళు బాబుకు ఒక బాటిల్ నాకు ఒక బాటిల్ పోసుకుంటానండి. అవే తాగుతాము. నైట్ అయితే ఇక బిందెలో వాటర్ అయితే తాగుతాం. మధ్యాహ్నం వరకు అవి సరిపోతాయి ఫ్రెండ్స్. ఇక నేను జాబ్కి వెళ్తున్నాను. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తినేయడము పని అంతా అయిపోయింది. లాస్ట్ మినిట్లో ఉరుకుడు పరుకుడు అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్